నేడు నీకు నేను చెబుతున్న ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఎంతమంది తల్లిదండ్రుల హృదయాలలో దేవుని వాక్యము, దేవుని జ్ఞానము ఎంతమంది తల్లిదండ్రుల హృదయాలలో ఉందో ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చిత్రం ఏంటంటే, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నా దేవుని గురించి గాని, బైబిల్ గురించి గాని, వాక్యాన్ని గురించి గాని, దేవుని కార్యక్రమాల గురించి గాని ఈ సంభాషణ కంటే ఎక్కువ ఏం మాట్లాడుకుంటున్నారు మీకు తెలియదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం మాట్లాడుకుంటున్నారు? మరో వ్యక్తి కోసం మాట్లాడుతున్నారా? ఒక్కసారి నీ గురించి చూడు, భార్య గురించి చూడు, పిల్లల గురించి చూడు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. నేను భక్తిగా లేనే, నా పిల్లలు భక్తిగా ఎదగలేకపోతున్నారే, అయ్యో నా భార్య నాకు సహకరించలేకపోతుందే అని నీవుగా గదిలోకి వెళ్ళి మోకరించి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన నువ్వు నీదే బాగోలేనప్పుడు ఇంకెవరి గురించో ఎందుకయ్యా మనం మాట్లాడుకోవడం? ఇక్కడ అందరూ చేస్తున్న తప్పిదే. మీకే కాదు, నాకు, అందరి కోసం చెబుతున్న మాట. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చిన పిల్లలు అబ్రహాము గారికి లోటుగా, నీకు అలా ఏమి కాదే. రాహేలు చావాలనుకుంది పిల్లల కోసం, నువ్వేమీ అలా అనుకోలేదే. వాళ్ళు లోటుగా ఎప్పుడో వృద్ధాప్యంలో పిల్లల కంటే రాహేలు చావాలనుకున్న సమయంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిస్తే, దేవుడు నీకు మాత్రం అలా కాకుండా వివాహమైన మరో సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాలలోనో 2-3 పిల్లలు కనేసావు అనంటే దేవుడికి నీ మీద ఉన్న నమ్మకం కాదా? దేవుడికి నీపై ఉన్న ప్రేమ కాదా? దేవుడు నిన్ను నమ్మినందుకు, నిన్ను ప్రేమించినందుకు, నీకు పిల్లలు ఇచ్చినందుకు జీవితకాలం అంతా ఆయన పాదాల మీద పడి బ్రతకవలసింది కాదా? ఆ పిల్లలను దేవుని కొరకు పెంచవలసిన సంగతి